రాజ్యములకు శిరస్సు వంటి జనం. అంటే ఇశ్రాయేలు ఏ రాజ్యంలో ఉన్నా, అది బబులోను రాజ్యమా, మాదీయ రాజ్యమా, పారసీక రాజ్యమా, ఏ రాజ్యములో ఉన్న ఇశ్రాయేలీలను ఆ కాలంలో శిరస్సుగా దేవుడు నిలవబెట్టాడు. నువ్వు ఏ గ్రామంలో బ్రతుకుతున్నావో నాకు తెలియదు, ఏ పట్టణంలో బ్రతుకుతున్నావో నాకు తెలియదు, ఏ దేశంలో బ్రతుకుతూ ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు. ఒకటి ఖచ్చితంగా నాకు తెలుసు, నువ్వు ఏ దేశంలో ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా ఆ రాజ్యానికి నేను శిరస్సుగా చూడాలని దేవుడు ఆశపడ్డాడు. బబులోను రాజ్యంలో దానియేలును శిరస్సుగా దేవుడు నిలవబెట్టలేదా? అలాగని దానియేలుది బబులోను రాజ్యమా? కాదే, ఇశ్రాయేలీయుడు దేశం కాని దేశంలో ఉన్నాడు. నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో దాని గురించి నాకు సంబంధం లేదు. ఏ స్థలంలో ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావో దాని గురించి మాట్లాడను, కానీ నువ్వు పనిచేసే స్థలంలో నిన్ను శిరస్సుగా దేవుడు నియమించాడు. యు ఆర్ అపాయింటెడ్. దేవుడు శిరస్సుగా ఎవరిని నియమిస్తాడు? మీరు అనుకోవచ్చు, అన్నా వాడు బాగా చదువుకున్నవాడై ఉండాలేమో, రాజకుటుంబంలో పుట్టినవాడై ఉండాలేమో, బాగా విద్యావేత్త అయి ఉండాలేమో, ప్రజలందరి చేత పొగడబడినవాడు, దేవుడు తలమానికగా నిలవబడతాడేమో అని అనుకుంటారా? విచిత్రం తెలుసా? భూమి మీద ఏ ప్రజలైతే తృణీకరించబడుతూ ఉంటారో వీడు కులం తక్కువడు, ఇది పేదదే, వీడు దిక్కులేనోడు, ఇది వెధవరాలు, ఇలా బ్రతుకులు ఎప్పుడు అప్పులు అప్పులు అంటారు, ఇలా బ్రతుకే అప్పులు బ్రతుకురా అని సమాజం కొన్ని స్థితిగతులను బట్టి కొందరిని తృణీకరించింది. సమాజం ఎవరిని తృణీకరించిందో వాళ్ళ మీదే దేవుడు మనసు పెట్టి తృణీకరించబడిన రాళ్లను మూలకు తొలరాళ్ళుగా దేవుడు మారుస్తాడట. నిన్ను ఎవరైనా చిన్నచూపు చూస్తున్నారా? నీ రంగును చూసి, చెల్లి నీ ఎత్తును చూసి, సరైన ఉద్యోగం లేని స్థితిని చూసి, నీ పేద స్థితిని చూసి, ఇదెంత, దీని బ్రతికెంత అని నీ గ్రామం, నీ కులస్తులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? అయితే ఒక శుభవార్త, ఒక రోజు రాబోతుంది, నిన్నే మూలకు తలరాయిగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. నీలాంటి వాడిని రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు.